స్టూడెంట్స్ 15th గ్రూప్లో నైట్రిక్ యాసిడ్ ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఆబ్జెక్టివ్ పరంగా జేఈ మెయిన్స్ అయినా లేదు అంటే మనకి నీట్ అయినా ఏపీఎం సెట్ అయినా టీఏ తెలంగాణ సెట్ అయినా ఏదైనా. సో నైట్రిక్ యాసిడ్ తీసుకుంటే ఇందులో ప్రిపరేషన్స్ ప్రాపర్టీస్ బాగా ఇంపార్టెంట్. ప్రిపరేషన్ కన్నా ప్రాపర్టీ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ మీద ఎక్కువగా అడుగుతున్నారు ఈ మధ్య. సో నైట్రిక్ యాసిడ్ తీసుకుంటే ఆక్సో యాసిడ్స్ ఆఫ్ నైట్రోజన్. ఆక్సో యాసిడ్స్ ఆఫ్ నైట్రోజన్ అంటే 4 టైప్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? హైపో నైట్రస్ యాసిడ్, నైట్రస్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ అండ్ పర్నైట్రిక్ యాసిడ్. ఇది హైపో నైట్రస్ యాసిడ్, నైట్రస్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ అండ్ పర్నైట్రిక్ యాసిడ్ అంటారు. సో ఈ ఆక్సో యాసిడ్స్ ఆఫ్ నైట్రోజన్స్ అన్నింటిలో కూడా విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆక్సో యాసిడ్ ఆఫ్ నైట్రోజన్ అంటే నైట్రిక్ యాసిడ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆక్సో యాసిడ్ ఆఫ్ నైట్రోజన్. మరి వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ నైట్రిక్ యాసిడ్ అంటే HNO3 అంటాం. HNO3 నైట్రిక్ యాసిడ్ కన్సిస్ట్ ఆఫ్ నైట్రేట్ అయాన్ NO3 మైనస్ నైట్రేట్ అయాన్. నైట్రిక్ యాసిడ్ is also known as aqua fortis. aqua fortis అని కూడా అంటాం నైట్రిక్ యాసిడ్ని. మరి నైట్రిక్ యాసిడ్ ఇస్ కలర్లెస్, అలానే లిక్విడ్ అంటే కలర్లెస్ లిక్విడ్ తీసుకుంటాం. ల్యాబొరేటరీ నైట్రిక్ యాసిడ్ అంటే 68% ఆఫ్ నైట్రిక్ యాసిడ్నే ల్యాబొరేటరీ నైట్రిక్ యాసిడ్ అంటాం. అంటే మనం ల్యాబొరేటరీలో యూజ్ చేసే నైట్రిక్ యాసిడ్ ఎంత? 68% ఆఫ్ నైట్రిక్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ. ఇట్స్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ తీసుకుంటే 1.504. దాని మీద పెద్దగా ఏమీ అడగరు. ఈ పాయింట్ ఇదంతా అడగాల్సింది లేదు. ఆక్వా ఫోర్టిస్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ల్యాబొరేటరీ నైట్రోజన్ పర్సంటేజ్ అంటే 68%. మోస్ట్ ఇంపార్టెంట్ ఆక్సో యాసిడ్ ఆఫ్ నైట్రోజన్ అంటే HNO3. అయాన్ అంటే NO3 మైనస్ తీసుకుంటాం. అలానే ఇట్ యాక్ట్స్ యాజ్ యాసిడ్, పేరులోనే ఉందిగా యాసిడ్. ఇట్ యాక్ట్స్ యాజ్ స్ట్రాంగ్ యాసిడ్ ఇన్ యాక్వస్ మీడియా అంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ వాటర్ ఇట్ యాక్ట్స్ యాజ్ స్ట్రాంగ్ యాసిడ్. ఎట్లా అంటే మనం HNO3ని నైట్రిక్ యాసిడ్ని వాటర్లో యాడ్ చేసామంటే ఇట్ డొనేట్ ఏ ప్రోటాన్ టు వాటర్ అంటే ఎట్లా కన్వర్ట్ అవుతుంది? NO3 మైనస్ ప్లస్ H3O ప్లస్ అయాన్గా కన్వర్ట్ అవుతుంది. H3O ప్లస్ అండ్ NO3 మైనస్ అంటే ప్రోటాన్ డోనార్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇట్ యాక్ట్స్ యాజ్ యాసిడ్. అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ స్ట్రాంగ్ యాసిడ్ ఇన్ యాక్వస్ మీడియా ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం. మరి నైట్రిక్ యాసిడ్ యాక్ట్స్ యాజ్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. నైట్రిక్ యాసిడ్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది. మరి ఇట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇట్ రియాక్ట్స్ విత్ ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ మెటల్స్ ఎక్సెప్ట్ నోబుల్ మెటల్స్. నోబుల్ మెటల్స్ అంటే ఎవరు? గోల్డ్ అండ్ ప్లాటినం. గోల్డ్, ప్లాటినం లాంటి మెటల్స్ వదిలేసి రియాక్ట్స్ విత్ ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ మెటల్స్. ఎందుకంటే బికాజ్ ఇట్ యాక్ట్స్ యాజ్ అ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని చెప్పుకున్నాం నైట్రిక్ యాసిడ్ తీసుకుంటే. మరి ఇంకా ప్రాపర్టీ తీసుకుంటే స్ట్రక్చర్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ అంటే ఇట్ హ్యాస్ అ ప్లేనార్ షేప్. ప్లేనార్ షేప్ తీసుకుంటాం. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. ఇలా ఉంటుంది స్ట్రక్చర్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. ఈ బాండ్ యాంగిల్ ONO బాండ్ యాంగిల్ 130 degrees తీసుకుంటాము. ఈ ONO బాండ్ యాంగిల్ తీసుకుంటే 115 degrees తీసుకుంటాం బాండ్ యాంగిల్. మరి ఇక్కడ ON బాండ్ లెంత్ అంటే 122 పికోమీటర్స్ తీసుకుంటాము. HO బాండ్ లెంత్ అంటే 96 పికోమీటర్స్ తీసుకుంటాం. ON బాండ్ లెంత్, HO బాండ్ లెంత్ ఇది 96 పికోమీటర్, ఇది వచ్చేసి 122 పికోమీటర్స్ తీసుకుంటాం. అలానే ఈ బాండ్ యాంగిల్ 130 degrees, ఈ బాండ్ యాంగిల్ 115 degrees తీసుకుంటాం. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ హ్యావింగ్ ప్లానార్ షేప్. మరి ఇట్ హ్యాస్ 2 రెసొనెన్స్ స్ట్రక్చర్స్ అంటే రెసొనెన్స్ స్ట్రక్చర్స్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ అంటే ఇట్లా ఉంటాయి. దీస్ ఆర్ ద రెసొనెన్స్ స్ట్రక్చర్స్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. సో దీస్ 2 ఆర్ ద రెసొనెన్స్ స్ట్రక్చర్స్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ అండ్ ఇది వచ్చేసి ప్లానార్ షేప్ రెసొనెన్స్ హైబ్రిడ్ స్ట్రక్చర్ అని చెప్తాం. మరి ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ తీసుకుంటే బ్రౌన్ రింగ్ టెస్ట్ అంటాం. ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ అంటే
బ్రౌన్ రింగ్ టెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్. క్వాలిటేటివ్ అనాలిసిస్ మనం ప్రాక్టికల్స్లో కూడా మీరు చేశారు, మీకు గుర్తుండే ఉంటుంది. బ్రౌన్ రింగ్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ నైట్రేట్ అయాన్. నైట్రేట్ అయాన్స్ ఐడెంటిఫికేషన్ చేయడంలో బ్రౌన్ రింగ్ టెస్ట్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాము, సాల్ట్ సొల్యూషన్ అంటే సాల్ట్ ప్లస్ వాటర్, అంటే ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నాం. అంటే సాల్ట్ సొల్యూషన్లో ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫెర్రస్ సల్ఫేట్ యాడ్ చేసి స్మాల్ క్వాంటిటీ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తాం. టు ద aqueous solution of salt, freshly prepared ferrous sulfate and small quantity of కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసాము అంటే మనకి బ్రౌన్ రింగ్ ఫామ్ అయింది. అంటే బ్రౌన్ రింగ్ ఫార్ములా ఏమిటి, Fe(H2O5) NO+2. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ బ్రౌన్ రింగ్. అంటే ఈ ఫార్ములా, ఈ అయాన్ ఫామ్ అయింది అంటే మనకి దట్ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ నైట్రేట్ అయాన్. సో ఇది బ్రౌన్ రింగ్ ఫార్ములా. ఒకవేళ మనని బాగా ఇంపార్టెంట్ మనకి బ్రౌన్ రింగ్ ఫార్ములా అని అడగొచ్చు, అలానే నైట్రేట్ అయాన్ కన్వర్ట్స్ ఇంటూ అని అడగొచ్చు. ఇన్ బ్రౌన్ రింగ్ టెస్ట్ నైట్రేట్ అయాన్ కన్వర్ట్స్ ఇంటూ నైట్రిక్ ఆక్సైడ్ ఇలా అడగొచ్చు. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మెటల్ అడగొచ్చు. వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మెటల్ అంటే +1 తీసుకుంటాం. ఫార్ములా ఆఫ్ బ్రౌన్ రింగ్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మెటల్ అడగొచ్చు. విచ్ యాక్ట్స్ యాజ్ లిగాండ్ అంటే H2O and NO. These two are acts as ligands. NO3- converts into NO. Which chemicals are used in the brown ring test అంటే ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫెర్రస్ సల్ఫేట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ రెండింటిని మనం ఎట్లా యాడ్ చేస్తామంటే రియాక్టెంట్గా యాడ్ చేస్తాం. ఇది బ్రౌన్ రింగ్ టెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఇన్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ నైట్రేట్ అయాన్స్ తీసుకుంటాం. ఇది బాగా ఇంపార్టెంట్. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. చాలా యూజెస్ ఉన్నాయి ఇందులో. నైట్రిక్ యాసిడ్ దేంట్లో యూజ్ చేస్తామంటే కాల్షియం నైట్రేట్ అండ్ అమోనియం నైట్రేట్. కాల్షియం నైట్రేట్ అండ్ అమోనియం నైట్రేట్ లాంటి ఫర్టిలైజర్స్ ప్రిపరేషన్లో ఇది యూజ్ చేస్తాం. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫర్టిలైజర్స్ లైక్ కాల్షియం నైట్రేట్ అండ్ అమోనియం నైట్రేట్, దాంట్లో యూజ్ చేస్తాం. అలానే TNT ట్రైనైట్రోటోలిన్ అండ్ నైట్రోగ్లిజరిన్, ట్రైనైట్రోటోలిన్ అండ్ నైట్రోగ్లిజరిన్ లాంటి ఎక్స్ప్లోజివ్స్ ప్రిపరేషన్లో కూడా మనం నైట్రిక్ యాసిడ్ని యూజ్ చేస్తాం. మనకి తీవ్రవాదులు తయారు చేసేటువంటి ప్రేలుడు పదార్థాలు ఇవే. TNT ట్రైనైట్రోటోలిన్ అండ్ నైట్రోగ్లిజరిన్ లాంటి మనకి ఎక్స్ప్లోజివ్స్ ప్రిపరేషన్లో నైట్రిక్ యాసిడ్ని యూజ్ చేస్తాం. ట్రైనైట్రోటోలిన్. అలానే ఇట్ యాక్ట్స్ యాజ్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇందాకే చెప్పుకున్నాము కదా, నైట్రిక్ యాసిడ్ యాక్ట్స్ యాజ్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇట్ ఆక్సిడైజెస్ సైక్లోహెక్సనోల్ టు సైక్లోహెక్సనోన్. సైక్లోహెక్సనోల్ అయినా తీసుకోండి లేదా సైక్లోహెక్సనోన్ అయినా తీసుకోండి. సైక్లోహెక్సనోల్ ఆర్ సైక్లోహెక్సనోన్ టు అడిపిక్ యాసిడ్, అడిపిక్ యాసిడ్గా కన్వర్ట్ చేస్తాయి. అలానే పారాక్సైలిన్ టు టెరిప్తాలిక్ యాసిడ్. పారాక్సైలిన్ని టెరిప్తాలిక్ యాసిడ్గా ఆక్సిడైజ్ చేస్తూ ఉంటాయి. ఆబ్జెక్టివ్లో ఇంపార్టెంట్. సో ఇట్ యాక్ట్స్ యాజ్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇట్ ఆక్సిడైజెస్ సైక్లోహెక్సనోల్ ఆర్ సైక్లోహెక్సనోన్ టు అడిపిక్ యాసిడ్. పారాక్సైలిన్ టు టెరిప్తాలిక్ యాసిడ్ తీసుకుంటాం. అలానే ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ ప్రిపరేషన్లో కానీ, మెడిసిన్స్ ప్రిపరేషన్లో కానీ, అలానే డైస్ ప్రిపరేషన్లో కానీ నైట్రిక్ యాసిడ్ని యూజ్ చేస్తాం. పర్ఫ్యూమ్స్, మెడిసిన్స్, డైస్ ప్రిపరేషన్లో నైట్రిక్ యాసిడ్ని యూజ్ చేస్తాం. అలానే యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సిల్క్ ప్రిపరేషన్లో మనం నైట్రిక్ యాసిడ్ యూజ్ చేస్తాం. అంటే లైక్ సెల్యులోస్ నైట్రేట్. ఇది వచ్చేసి ఎవరు నైట్రేట్. దీన్ని సెమీ సింథటిక్ పాలిమర్ అంటాం. సో ఆర్టిఫిషియల్ సిల్క్ ప్రిపరేషన్ లైక్ సెల్యులోస్ నైట్రేట్ లాంటి సెమీ సింథటిక్ పాలిమర్ ప్రిపరేషన్లో కూడా నైట్రిక్ యాసిడ్ యూజ్ చేస్తాం. అలానే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ రాకెట్ ఫ్యూయల్లో యూజ్ చేస్తాం నైట్రిక్ యాసిడ్. అలానే పికిలింగ్ ఆఫ్ స్టీల్ పికిలింగ్లో యూజ్ చేస్తాము.
అలానే ఎచ్చింగ్ ఆఫ్ మెటల్స్లో యూజ్ చేస్తాము. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎచ్చింగ్ ఆఫ్ మెటల్స్. ఇవి యూజెస్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. సో చూడండి, నైట్రేట్ ఫెర్టిలైజర్స్ ప్రిపరేషన్లో యూజ్ చేస్తున్నాం, లైక్ కాల్షియం నైట్రేట్ అండ్ అమోనియం నైట్రేట్. అలానే TNT ట్రైనైట్రోటోలిన్ అంటే నైట్రోగ్లిసరిన్ లాంటి ఎక్స్ప్లోజివ్స్. ఇది TNT అంటే ట్రైనైట్రోటోలిన్, నైట్రోగ్లిసరిన్ లాంటి ఎక్స్ప్లోజివ్స్ ప్రిపరేషన్లో యూజ్ చేస్తున్నాం. స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది. ఇట్ కన్వర్ట్స్ సైక్లోహెక్సనోల్ టు అడిపిక్ యాసిడ్ లేదా సైక్లోహెక్సనోన్ టు అడిపిక్ యాసిడ్, పారాక్సైలిన్ టు టెరిప్తాలిక్ యాసిడ్ అంటాం. పర్ఫ్యూమ్స్, మెడిసిన్స్, డైస్ ప్రిపరేషన్లో యూజ్ చేస్తాం. ఆర్టిఫిషియల్ సిల్క్ ప్రిపరేషన్లో యూజ్ చేస్తాం, లైక్ సెల్యులోస్ నైట్రేట్. రాకెట్ ఫ్యూయల్లో యూజ్ చేస్తాం. పిక్లింగ్ ఆఫ్ స్టీల్, ఎచ్చింగ్ ఆఫ్ మెటల్స్లో కూడా మనం ఎవరిని యూజ్ చేస్తామంటే నైట్రిక్ యాసిడ్ని యూజ్ చేస్తాం. దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. నెక్స్ట్, మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. ల్యాబొరేటరీ ప్రిపరేషన్, ల్యాబొరేటరీలో మనం ఎలా ప్రిపేర్ చేస్తాం? ల్యాబొరేటరీ ప్రిపరేషన్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ ఎలా అంటే సోడియం నైట్రేట్ NaNO3 విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సోడియం నైట్రేట్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి మనకి ఎవరిని ఫామ్ చేస్తుంది? సోడియం బైసల్ఫేట్ ప్లస్ నైట్రిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. అలానే పొటాషియం నైట్రేట్ రియాక్ట్స్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు గివ్ పొటాషియం బైసల్ఫేట్ ప్లస్ నైట్రిక్ యాసిడ్. ఇవి ల్యాబొరేటరీ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. సోడియం నైట్రేట్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్, పొటాషియం నైట్రేట్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు గివ్ నైట్రిక్ యాసిడ్. మరి లార్జ్ స్కేల్ ప్రిపరేషన్ అంటే ఇండస్ట్రియల్ ప్రిపరేషన్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ తీసుకుంటే, ఆన్ లార్జ్ స్కేల్ నైట్రిక్ యాసిడ్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఆస్ట్వాల్డ్ ప్రాసెస్. ఏ మెథడ్లో ప్రిపేర్ చేస్తాము అంటే ఆస్ట్వాల్డ్ ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తాము. ఆన్ లార్జ్ స్కేల్ నైట్రిక్ యాసిడ్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఆస్ట్వాల్డ్ ప్రాసెస్ ఫ్రమ్ అమోనియా. Ammonia undergo oxidation in atmospheric air to give nitric acid. Formation of nitric acid involves 3 stages. So, దాంట్లో in the first stage, ammonia undergo oxidation with atmospheric air in the presence of catalyst. Platinum acts as a catalyst to give nitric oxide and water. That is the first stage. On large scale, ammonia is manufactured by the oxidation of catalyst in the presence of platinum తీసుకుంటాం. Nitric oxide is obtained in the first stage. Then in the second stage, nitric oxide undergo oxidation to give nitrogen dioxide in the second stage. Nitric oxide undergo oxidation to give nitrogen dioxide. That is the second stage. So that is in the second stage. Then in the third stage, nitrogen dioxide undergo hydrolysis to give nitric acid and nitric oxide. Just only 61% of nitric acid is obtained. So in the third stage, nitrogen dioxide undergo hydrolysis to give 61% of nitric acid. Byproduct అంటే nitric oxide is obtained as the byproduct. ఇది large scale preparation of nitric acid. So ఇక్కడ on large scale nitric acid is manufactured by the oxidation of ammonia in atmospheric air in the presence of platinum. అది కూడా in 1:7 ratio or 1:8 ratio తీసుకుంటాం ammonia and oxygen. ఇట్ ఇన్వాల్వ్స్ 3 స్టేజెస్. ఈ 3 స్టేజెస్లో మనం ప్రిపేర్ చేస్తున్నాం. అయితే జస్ట్ ఓన్లీ 61% ఆఫ్ నైట్రిక్ యాసిడ్ ఈజ్ అబ్టైన్డ్. ఇఫ్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు డిస్టిలేషన్, దెన్ 68% ఆఫ్ నైట్రిక్ యాసిడ్ ఈజ్ అబ్టైన్డ్. If it is again subjected to distillation, then 98% of nitric acid is obtained. In the presence of freezing mixture, if it is cooled, మనం దీన్ని ఫ్రీజింగ్ మిక్చర్లో కూల్ చేసాము అంటే వెరీ ప్యూర్ క్రిస్టల్స్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ ఈస్ అబ్టైన్డ్. వెరీ ప్యూర్ క్రిస్టల్స్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ ఈస్ అబ్టైన్డ్. ఇది ఆన్ లార్జ్ స్కేల్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ అంటే ఆస్ట్వాల్డ్ ప్రాసెస్లో మనం ప్రిపేర్ చేస్తున్నాం. బాగా ఇంపార్టెంట్ ఈ ప్రిపరేషన్. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్లో
రియాక్షన్ విత్ కాపర్, జింక్, సల్ఫర్, కార్బన్, అయోడిన్. ఇవన్నీ కూడా ప్రాపర్టీస్, ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ఈ మధ్య రెగ్యులర్గా వీటి మీదే అడుగుతున్నారు కెమికల్ ప్రాపర్టీస్లో. అయితే కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ అండ్ డైల్యూటెడ్ నైట్రిక్ యాసిడ్ రెండు అడుగుతున్నారు. అది జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. కాన్సన్ట్రేటెడ్ అడిగారా, డైల్యూటెడ్ అడిగారా. ఫర్ ఎగ్జాంపుల్ రియాక్షన్ విత్ కాపర్ తీసుకున్నాను నేను. రియాక్షన్ విత్ కాపర్, నైట్రిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ కాపర్, అది కూడా డైల్యూటెడ్ నైట్రిక్ యాసిడ్, గుర్తుపెట్టుకోండి. డైల్యూటెడ్ నైట్రిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ కాపర్ టు గివ్ కాపర్ నైట్రేట్ ప్లస్ నైట్రిక్ ఆక్సైడ్ ప్లస్ వాటర్. మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే విచ్ ఈజ్ అప్టైన్డ్ వెన్ డైల్యూటెడ్ నైట్రిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ కాపర్ అంటే నైట్రిక్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ ఈజ్ అప్టైన్డ్. అలాగే మనకి కాపర్ రియాక్ట్స్ విత్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్. దేంతో రియాక్ట్ అవుతుంది? కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి కాపర్ నైట్రేట్ CuNO3 టేకెన్ ట్వైస్ ప్లస్ నైట్రోజన్ డైఆక్సైడ్ NO2 ఎవరిని ఫామ్ చేస్తుంది అంటే NO2. నైట్రోజన్ ఇక్కడ 4 మోల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 మోల్స్ వచ్చినాయి కాబట్టి 2NO2 రాసుకున్నాం ప్లస్ 2H2O. మీరు అబ్జర్వ్ చేస్తే డైల్యూటెడ్ నైట్రిక్ యాసిడ్ కాపర్తో రియాక్ట్ అయితే నైట్రిక్ ఆక్సైడ్ ఫామ్ అయింది. బట్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ కాపర్తో రియాక్ట్ అయితే నైట్రోజన్ డైఆక్సైడ్ ఫామ్ అయింది. మనం అదే గుర్తుపెట్టుకోవాలి. కాపర్ నైట్రేట్ వాటర్ కామన్గా వచ్చినాయి. బట్ డిఫరెన్స్ ఎక్కడంటే డైల్యూటెడ్ రియాక్ట్ అయితేనేమో నైట్రిక్ ఆక్సైడ్ ఫామ్ అయింది, కాన్సన్ట్రేటెడ్ రియాక్ట్ అయితేనేమో నైట్రోజన్ డైఆక్సైడ్ ఫామ్ అయింది. అది రియాక్షన్ విత్ కాపర్. నెక్స్ట్ రియాక్షన్ విత్ జింక్ Zn. డైల్యూటెడ్ నైట్రిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ జింక్, డైల్యూటెడ్ నైట్రిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ జింక్. మెటల్తో రియాక్ట్ అవుతుంది కాబట్టి మెటల్ నైట్రేట్ ఫామ్ అవ్వాలి లైక్ కాపర్. జింక్తో రియాక్ట్ అయింది కాబట్టి జింక్ నైట్రేట్. ZnNO3 టేకెన్ ట్వైస్. జింక్ ఐటమ్స్ 4 ఉన్నాయి కాబట్టి 4 రాసుకోండి. జింక్ నైట్రేట్ ప్లస్ N2O నైట్రస్ ఆక్సైడ్ ప్లస్ వాటర్. దీన్నే మనం లాఫింగ్ గ్యాస్ అని కూడా అంటాం. అలానే కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ జింక్ మెటల్ టు గివ్ జింక్ నైట్రేట్ కామన్గానే ఫామ్ అవుతుంది ప్లస్ NO2 నైట్రోజన్ డైఆక్సైడ్ 2 moles ఆఫ్ NO2 ప్లస్ 2 moles ఆఫ్ వాటర్, ఇలా ఫామ్ అవుతుంది మనకి. అంటే మనకి ప్రాపర్టీ అబ్జర్వ్ చేస్తే మీరు డైల్యూటెడ్ నైట్రిక్ యాసిడ్ జింక్తో N2O ఫామ్ చేస్తే కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ జింక్తో నైట్రోజన్ డైఆక్సైడ్ ఫామ్ చేసింది. నైట్రేట్ కామన్, వాటర్ కామన్ కాబట్టి మనం కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. కాబట్టి డైల్యూటెడ్ అడిగితే N2O, కాన్సన్ట్రేటెడ్ అడిగితేనేమో NO2. ఆ డిఫరెన్సే మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రియాక్షన్ విత్ అయోడిన్ తీసుకున్నాం. రియాక్షన్ విత్ అయోడిన్. సో అయోడిన్తో రియాక్ట్ అయింది అంటే నైట్రిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ అయోడిన్ టు గివ్ HiO3 ప్లస్ NO2 నైట్రోజన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్. ఎవరిని ఫామ్ చేస్తుంది? వాటర్ని ఫామ్ చేస్తుంది. సో నైట్రిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ అయోడిన్ టు గివ్ HiO3. ఇది గుర్తుపెట్టుకోవాలి. NO2 H2 అన్నిట్లో కామన్గానే వస్తున్నాయి, బట్ డిఫరెంట్ ఎవరు వస్తున్నారు? HiO3 వస్తుంది. అలానే రియాక్షన్ విత్ కార్బన్ తీసుకున్నాం. నైట్రిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ కార్బన్తో రియాక్ట్ ఎవరిని ఫామ్ చేసింది? కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ NO2 నైట్రోజన్ డైఆక్సైడ్ NO2 ప్లస్ H2O అంటే 2H2O. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే అయోడిన్తో NO2 H2O, కార్బన్తో NO2 H2O, బట్ కార్బన్తో కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ద మెయిన్ ప్రోడక్ట్ అనుకోవాలి మనం. అలానే రియాక్షన్ విత్ సల్ఫర్ S8 ఎందుకు తీసుకున్నామంటే సల్ఫర్ ఈజ్ ఏ ఆక్టా అటామిక్ మాలిక్యూల్. సల్ఫర్, సెలీనియం అండ్ టెలూరియం ఆర్ ఆక్టా అటామిక్ మాలిక్యూల్. అందుకే సల్ఫర్ ఇక్కడ S8 అని రాసాం. సల్ఫర్ S8. సో నైట్రిక్ యాసిడ్ కాదు 48 moles ఆఫ్ నైట్రిక్ యాసిడ్ తీసుకుంటాం టు గివ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లస్ 48 NO2 నైట్రోజన్ డైఆక్సైడ్
ప్లస్ ఆల్రెడీ ఇక్కడ మనకి హైడ్రోజన్స్ 48 ఉన్నాయి, ఇక్కడ 16 హైడ్రోజన్స్ అయిపోయినాయి. ఇంకా మీరు 16 H2O తీసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది. NO2 H2O కామన్, NO2 H2O NO2 H2O. బట్ ఇక్కడ ఎవరు ఫామ్ అయ్యారు? సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ అబ్టైన్డ్ యాజ్ ద మేజర్ ప్రొడక్ట్. అలానే రియాక్ట్స్ విత్ పాస్పరస్. మరి పాస్పరస్ ఈజ్ ఎ టెట్రా అటామిక్ మాలిక్యూల్. పాస్పరస్, ఆర్సనిక్ అండ్ యాంటీమోనీ ఆర్ టెట్రా అటామిక్ మాలిక్యూల్. సో ఇక్కడ నైట్రిక్ యాసిడ్ 20 moles of nitric acid reacts with the phosphorus to give orthophosphoric acid H3PO4 plus nitrogen dioxide plus water. సో చూడండి, NO2 కామన్, ఎవరు ఫామ్ అయ్యారు? ఆర్థోపాస్పారిక్ యాసిడ్. అన్నిట్లో నైట్రోజన్ డైఆక్సైడ్, వాటర్ కామన్. బట్ అయోడిన్తో రియాక్ట్ అయినప్పుడు HiO3, కార్బన్తో రియాక్ట్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ అంటే ఆక్టా అటామిక్ రియాక్ట్ అయినప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్, విత్ పాస్పరస్ అంటే టెట్రా అటామిక్, దాంతో ఎవరిని ఫామ్ చేస్తుంది అంటే ఆర్థోపాస్పారిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. ఇవి నైట్రిక్ యాసిడ్ పరంగా మనం ఆబ్జెక్టివ్లో గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఆ ఎగ్జామినేషన్స్లో ఇచ్చినట్లయితే ఎక్కువగా ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ మీదే ఇస్తున్నారు. ఇన్ కేసు చిన్న బిట్ లాగా ఇవ్వాలి అంటే విచ్ యాక్ట్స్ యాజ్ ఎ క్యాటలిస్ట్ ఇన్ ద ఆస్ట్వాల్డ్ ప్రాసెస్ అని అడగచ్చు. సో ద ప్రొడక్ట్ అబ్టైన్డ్ వెన్ నైట్రిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ కార్బన్, లేదా డైల్యూటెడ్ నైట్రిక్ యాసిడ్ విత్ కాపర్, కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ విత్ జింక్, అట్లా అడుగుతారు. విచ్ ఆక్సైడ్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ అబ్టైన్డ్ వెన్ నైట్రిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ డైల్యూటెడ్ HNO3, అదే నైట్రిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ కాపర్ అడగవచ్చు, లేదా కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ జింక్, అట్లా ఏమైనా అడగవచ్చు. సో ఆ ప్రోడక్ట్ గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ మీదే అడుగుతున్నారు. ఇది అబౌట్ నైట్రిక్ యాసిడ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక టాపిక్లో కలుద్దాము.